ధోని పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన ఆటగాడు. ఆయన జూలై 1981 జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో జన్మించారు. ధోని తన కెరీర్లో భారత జట్టును అనేక విజయాల బాటలో నడిపించి ప్రపంచ క్రికెట్లో చెరగని ముద్ర వేశారు. న్యూలైన్ ధోని కెరీర్ ప్రారంభం. న్యూలైన్ ధోని తన క్రికెట్ ప్రయాణాన్ని రాంచీలో ప్రారంభించారు. ఆయన మొదట అండర్ జట్టులో ఆడి తర్వాత జోనల్ క్రికెట్లో తన ప్రతిభను చూపించారు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించారు. ధోని ఎప్పుడు భారత్ కోసం ఆడినా తన మొత్తం సామర్థ్యాన్ని, అనుభవాన్ని చూపించేవారు. న్యూలైన్ కెప్టెన్సీ మరియు విజయాలు. న్యూలైన్ ధోని నాయకత్వంలో భారత జట్టు 2007లో T-20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇవి భారత క్రికెట్ చరిత్రలో ముఖ్యమైన మైలురాళ్లు. ధోని తన శాంత స్వభావం, వ్యూహాత్మక ఆలోచనలతో జట్టును విజయాల బాటలో నడిపించారు. న్యూలైన్ ఐపీఎల్లో ధోని. న్యూలైన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో చెన్నై సూపర్ కింగ్స్ CSK జట్టుకు ధోని కెప్టెన్గా ఉన్నారు. ఆయన నాయకత్వంలో CSK 5 సార్లు IPL ట్రోఫీని గెలుచుకుంది. ధోని కెప్టెన్సీలో CSK 14 సీజన్లలో 10 సార్లు ఫైనల్స్కు చేరింది. CITETURNSUNASERC న్యూలైన్ వ్యక్తిగత జీవితం మరియు వ్యవసాయం. న్యూలైన్ క్రికెట్కు విరామం ఇచ్చిన తర్వాత ధోని తన స్వస్థలమైన రాంచీలో వ్యవసాయంలో నిమగ్నమయ్యారు. ఆయన తన ఫామ్ హౌస్లో కడక్నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు వంటి పంటలను సాగు చేస్తున్నారు. అతని ఫామ్ హౌస్లో ఉత్పత్తి అయ్యే పాలు, కూరగాయలు, పండ్లు రాంచీలోని మార్కెట్లలో విక్రయించబడుతున్నాయి. CITETURNSUNASERC న్యూలైన్ సంవత్సరాలుగా ధోని. న్యూలైన్ ధోని తన కెరీర్లో అనేక రికార్డులను సృష్టించారు. ఆయన IPLలో అత్యధిక రనౌట్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. 2002-04లో RCBతో జరిగిన మ్యాచ్లో అనుజ్ రావత్ను రనౌట్ చేసి ఈ అరుదైన ఘనతను సాధించారు. CITETURNSUNASERC న్యూలైన్ ధోని ప్రత్యేకత. న్యూలైన్ ధోని తన సాహసోపేత నిర్ణయాలు, శాంత స్వభావం, వ్యూహాత్మక ఆలోచనలతో ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన ఎప్పుడూ తనకు నచ్చినట్లు ఆడేవారు. తన ఆటతో అభిమానులను మంత్రముగ్ధులను చేసేవారు. CITETURNSUNASERC న్యూలైన్ మొత్తం మీద మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్కు అందించిన సేవలు, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవన శైలి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాయి.